హలో గాయ్స్, ఈరోజు మనం ఈ బుజ్జి బుజ్జి క్యాప్సికమ్తో టేస్టీ కర్రీ అనేది తయారు చేసుకుందాం. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి అలానే కలర్ కోసం 2 కాశ్మీరీ ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇవి చల్లారే లోపు మనం క్యాప్సికమ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని లోపల ఉండే గింజలు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, ఎండుమిర్చి అలానే కొద్దిగా అల్లం, పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం క్యాప్సికంలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్స్ అన్నిటినీ అందులో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మనకి ఒక సైడ్ మొత్తం అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకుని ఇంకొక సైడ్ కూడా మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గిన తర్వాత నేను మసాలాను కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని కొత్తిమీర జల్లి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది రైస్ అలానే రోటీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.